సుధీర్ గారు హాయ్ అండి. హలో హలో హలో. ఆఫ్టర్ లాంగ్ టైం మనం వీడియో ఇంటరాక్షన్. అవునవును. టీజర్ అండ్ ట్రైలర్ చూసానండి, లుక్స్ గుడ్. ఒక మంచి కంటెంట్తో రాబోతున్నారని అనిపిస్తుంది. సో ఇది అసలు ఎలా మెటీరియలైజ్ అది అభిలాష్ ఎప్పుడు చెప్పారు ఈ పాయింట్ మీకు? అబ్బో ఈ చెప్పి చాలా రోజు అవుతుంది. ఆల్మోస్ట్ 1.5 year అవుతుందండి నాకు ఈ పాయింట్ చెప్పి మేము స్టార్ట్ చేసి మేజర్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యి ఒక 7-8 months అవుతుంది. ఓకే. అంటే ప్రొడక్షన్కి దేవర్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ షెడ్యూల్ టు రిలీజ్ బిఫోర్. సో వాళ్ళు అలా ప్లాన్ చేసుకుని మనది ఈ టైంకి వచ్చిందనమాట. ఈ టైంలో ఇదే డైరెక్టర్తో వాళ్ళు ఇంకో సినిమా కూడా స్టార్ట్ చేసి సమయం అయిపోయింది. శర్వానంద్ గారితో శర్వానంద్ రేసింగ్ గురించి ఫిలిం కదా. యా. సో అది కూడా అయింది. అభిలాష్ స్టార్టింగ్లో నాకు ఎప్పుడూ నరేట్ చేశాడు. చేసిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ నేను ఒక యాక్షన్ సినిమా చేద్దామన్న ఒక ఆలోచనలో ఉన్నా. ఓకే. బట్ సమ్వేర్ నాకు ఈ కథ బాగా నచ్చింది. మంచి కథ వచ్చినప్పుడు వదిలిపెట్టుకోకూడదు. ఐ కెన్ సీ దిస్ ఫిల్మ్ హస్ గాట్ ద పొటెన్షియల్. చాలా ఫ్రెష్గా ఉంటుంది అనిపించింది. మంచి కథలు అప్పుడప్పుడే వస్తుంటాయి కొన్నిసార్లు, మనం పట్టుకోవాలి చేసుకోవాలి. సో చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. నేను ఎలాగైతే అన్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉందో అదే ఎక్సైట్మెంట్, అదే హ్యాపీనెస్ రేపు సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కూడా ఉంటుందని అనిపిస్తుంది. అండ్ టీజర్ ట్రైలర్ చూస్తే ఒక టెంపో కనిపిస్తుంది, బట్ సినిమాలో హైస్ కూడా ఉంటాయని మీ టీం చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో హాస్పిటల్ది ఉంటుంది. సో హై ఇస్తుంది, ఒక కథను మలుపు తిరిగే సీన్స్ చాలా ఉన్నాయి. సో అవి ఎలా ఉండబోతున్నాయి? అది సూపర్గా ఉంటుందండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను మహేష్తో ఒకసారి ఫోన్లో హరుమరా గురించి ఇంటర్వ్యూ చేసాం. అప్పుడు ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ హిస్ ఫేవరెట్ సీన్ అదొక ఏదో చెప్తున్నప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆయన నిజం అని చెప్పి పోలీస్ స్టేషన్ సీన్లో అది బాగా నచ్చింది తనకి అని చెప్పి అన్నాడు. తను చేసిన సినిమా క్వశ్చన్ లేదు. అవును. దెన్ ఐ టోల్డ్ హిమ్ ఇలా పోలీస్ స్టేషన్ ఇక్కడ కూడా ఉంది ఈ ఫిల్మ్ నెక్స్ట్ వచ్చే సినిమాలో, నాకు ఎందుకనో అది కూడా కంపేర్ చేస్తారు. అప్పుడు కంపారిజన్ అంటే గుర్తు వస్తుంది, అట్లీస్ట్ నిజం అనే సినిమా కూడా గుర్తు వస్తుంది అని చెప్పి అన్నాం. సో మీరు కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు. ద టాక్ ఈజ్ ఆల్సో బయట కొందరు ప్రివ్యూస్ అవి చూసిన వాళ్ళు, అంటే అట్లీస్ట్ మిక్సింగ్ కాకముందు చూసిన వాళ్ళందరూ కూడా అదే మీ టీం కూడా ఎక్కువ చెప్తున్నారు ఆ సీన్స్ గురించి పర్టికులర్గా. ఆ సీన్ బాగా వర్కౌట్ అయింది అది అని మీరు చెప్పినాడు. ఆ సీన్ కూడా అట్ ద సేమ్ టైం మీరు ఇందాక అంటున్నారు కదా ఒక మూడ్లో వెళ్తూ ఉంటుందని. ఇట్ విల్ బి మంచి టెంపోలోనే ఉంటుంది సినిమా. ఓకే. అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ లైక్ కమర్షియల్ ఫిల్మ్ కట్ చేస్తే కట్ వేరే సాంగ్ ఆ టైప్లో కూడా ఉండదు. ఓకే. ఇట్స్ గాట్ ఎ వెరీ నైస్ స్పేస్ బట్ నాట్ వెరీ వెరీ స్లో. ఇట్స్ నాట్ లైక్ దట్. అట్ ద సేమ్ టైం ఎమోషన్ అనేది ఎంత ఉండాలో అంతవరకే. కూర్చోబెట్టేసి పెండాలి అన్న పర్పస్ పెండింది కాదు. ఓకే. ఆ సిచ్యువేషన్స్లో క్యారెక్టర్ బిహేవ్ చేసేదానికి దెల్ బి నైస్ కనెక్ట్. కథలో నుంచి వచ్చే ఎమోషన్ అండ్ దెల్ బి థ్రిల్ ఫ్యాక్టర్స్ ఆల్సో అక్కడ. అండ్ ట్రైలర్ చూస్తుంటే సాయి షిండే గారితో మీకున్న సీన్స్ కానీ అవి కొంచెం ఎమోషనల్ సీన్స్ లాగా ఉన్నాయి. కొంచెం ఏదో సాయి చంద్ గారిది మీది చూస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ పార్ట్ లాగా అనిపిస్తుంది మీ ఇద్దరు కెమిస్ట్రీ. సో ఆ టూ ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్, ఇటు కానీ అటు కానీ వేరియేషన్స్. అది అవును. అంటే అందరితో ఎమోషన్ ఉంటుంది, అందరితో ఫన్ కూడా ఉంటుంది. ఓకే. అన్ని క్యారెక్టర్స్ ట్రైలర్ చూస్తే కనుక సాయి చంద్ గారితో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది, ఎంటర్టైన్మెంట్ పార్ట్ లాగా అనిపించింది మీ ఇద్దరు కాన్వర్సేషన్. అవును. బోత్ హ్యావ్ దేర్ ఓన్ పార్ట్, ఎమోషన్స్ బోత్ సైడ్స్ నుంచి ఉంటుంది. చాలా పెక్యులర్గా ఉందండి. అంటే జనరల్గా ఈ మన లవ్ స్టోరీలో యూ హియర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. అంటే ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు, లేదా ఒక హీరోయిన్ ఇద్దరు హీరోలు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు నాన్నలు ఒక కొడుకు. సో ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలాగా ఎవరు అల్లలేదు. ఆమె చూసే వాళ్ళు చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. మిమ్మల్ని కూడా హుక్ చేసిన పాయింట్ కూడా అదే అనుకోవచ్చా? ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఏదైతే ఎమోషన్ ఉందో, స్ట్రాంగ్ ఎమోషన్, ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండ్ ఎమోషన్. ఓకే. ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంటే ఇప్పుడు కొడుకు అనే వ్యక్తి పెంచిన తండ్రి అంటే చాలా ప్రేమ. ఓకే. ఆ పెంచిన తండ్రి కొడుకు అంటే అంత ప్రేమ లేదు, కానీ ప్రేమ ఉంటుంది, పెద్ద గ్లాసు పూసే ప్రేమ కాదు. కానీ ఈ కొడుకు ఆ పెంచిన తండ్రి కోసం ఏదైనా చేయడానికి ఉంటాడు. ఆ పెంచిన తండ్రికి ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరం అయితే కన్న తండ్రి దగ్గర ఉంటాడు. ఆ కన్న తండ్రి ప్రాబ్లం. సో ఇట్ విల్ బీ లైక్ నైస్. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ నుంచి వచ్చే ఎమోషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాజ్ యాక్టర్గా మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే చాలా వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు, చాలా డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు. మీకు ఇది ఇంకొంచెం ఛాలెంజింగ్ అనిపించుండొచ్చా యాజ్ యాక్టర్గా? ఎందుకంటే ఎమోషనల్ సీన్స్లో వీటిలో మీరు బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కూడా. సో యాజ్ యాక్టర్గా ఎవ్రీ ఫిలిం ఇంతే ఛాలెంజింగ్ అండి. ఎవ్రీ ఫిలిం ఇస్ టఫ్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ టఫ్.
సో బై ద సేమ్ టైం మనకి మంచి టీం ఉండి మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఉన్నారంటే కనుక అది ఈజీగా పోర్ట్రే చేసేయచ్చు. ఓకే, ఆపోజిట్ యాక్టర్స్ని బట్టి కూడా ఇంకొంచెం ఆబ్వియస్లీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మ్యాటర్స్, ఇవన్నీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మ్యాటర్. అంటే షిండే గారితో అండ్ సాయి చంద్ గారితో వర్క్ చేయడం కూడా ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను సాయి చంద్ గారిని ఓ మాదిరిగా నేను ఎక్స్పెక్ట్ చేయగలిగాను, అంటే బికాస్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒక సాఫ్ట్గా ఉండే రోల్స్ ఇంతకుముందు చేశారు ఆయన ఒకటి రెండు. అవునవును, ఆ ఫన్ ఇయర్ సైడ్ది నేను చూడలేదు అయింది. ఇప్పుడు మీరు అవును, అదే ఆ ఫన్ ఇయర్ సైడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం షిండే గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గా క్యారెక్టర్ ఉండదు. ఆయన కొంచెం ఫన్ వేలో కమీడియన్ లాగా ఎక్కువ చేశారు, లేకపోతే విలన్గా చేశారు, కొద్దిగా ఎక్కువ పోలీస్ కాప్ రోల్స్ చేశారు. కాకపోతే ఇలాంటి క్యారెక్టర్ ఆయన ఎప్పుడు చేయలేదు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఐ వాజంట్ వెరీ షూర్. ఇప్పుడు అభిలాష్ వచ్చి చెప్పినప్పుడు షిండే గారిని తీసుకుందాం అన్నప్పుడు ఐ వాజంట్ వెరీ షూర్ కరెక్టా కాదా ఒక డౌట్లోనే ఉన్నా. బట్ ఐ ట్రస్టెడ్, అభిలాష్ని ట్రస్ట్ చేసి తీసుకున్నారు షిండే గారిని. అండ్ ఆయన ఈ క్యారెక్టర్ తీసుకొచ్చిన వర్సటైలిటీ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని. అంటే దట్స్ ఆ ఫ్రెష్నెస్ ఉంది. దానివల్ల రేపు మీరు చూసేప్పుడు కూడా ఒక రెగ్యులర్ ఫాదర్లా అనిపిరు. ఒక రెగ్యులర్ ఫాదర్ మరి కొన్ని చోట్ల కొద్దిగా కోపంగా ఉండే ఫాదరు చాలామంది చేశారు చాలా సినిమాల్లో. కానీ ఈయన ఒక ఫ్రెష్ తీసుకొచ్చారు. ఐ డోంట్ వాంట్ నేమ్ సర్టన్ నాన్నగారుగా చేసిన ఫాదర్ రోల్స్ చేసిన కొంత క్యారెక్టర్స్ చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ ఈయన ఒక ఫ్రెష్నెస్ అయితే తీసుకొచ్చారు. బేసిక్గా ఇలాంటి సినిమాలకి మీ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. అది వర్కౌట్ అవ్వకపోతే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు. టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఇద్దరితో మీకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంట అనిపిస్తుంది, సాయి చంద్ గారితో కానీ సాయి చంద్ గారితో. అవును కదా, యా ఇద్దరితో వర్కౌట్ అయింది. బాండింగ్ కనిపిస్తుంది. కథలోనే ఉందండి, కథలోనే ఉంది. అంటే ది వే హీ డెల్ట్ ఈజ్ ఆల్సో. ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఒక నాన్న తండ్రి అనగానే మనం చూసిన సినిమాల్లో చాలా ఎమోషనల్గా ఉంటాయి. అవును, ఇట్స్ లైక్ మరీ ఎమోషనల్, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ లాగా. మీరు సాంగ్స్ చూసుకున్నా సరే, ఇప్పుడు నాన్న మీద ఉన్న సాంగ్స్ చూసినా సరే వెరీ ఎమోషనల్గా వెరీ ఇంటెన్స్గా ఉంటాయి. కానీ మనం రిలీజ్ చేసిన ఒక సాంగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ లాగా, ఒక లైటర్ వెయిన్లో ఉంటుంది. ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది నా ఫస్ట్ రిలీజ్ చేసిన సాంగ్. సో ఫిల్మ్ కూడా ఏంటంటే ఎమోషనల్గా పిండేయాలి అన్న టైప్లో ఉండదు. ఓకే, పిండాల్సిన చోట లైట్గా ఉంటుంది కానీ బట్ నాట్ టూ మచ్. సో యా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే యూ కెన్ ఫాదర్ సన్ అనే ఎమోషన్ అనేది రకరకాలుగా చెప్పచ్చు సార్. అంటే ఇప్పుడు దాకా మనం చూసిన దానిలో ఒక యానిమల్ అనే ఫిల్మ్ చూసారంటే కనుక, యానిమల్లో ఆ కొడుక్కి నాన్న మీద ఉన్న ప్రేమని ఒక రెబలిష్గా ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో అలా చూశారు. ఇక్కడ ఏంటంటే అదే ప్రేమని ఒక ప్రేమగా ఒక ఆడియన్స్ ప్రేమను ఎలా చూపిస్తారు వాళ్ళ నాన్నకి, అట్లాంటి ప్రేమ చూపించడానికి చూసాం. కొద్దిగా న్యాచురల్గా. బట్ ఇన్సిడెంట్స్ విల్ మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. అలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో జరిగి ఉండకపోవచ్చు, కాకపోతే వాళ్ళ ఎఫెక్షన్ ఉంది కదా, ఆ ఎఫెక్షన్ ఎవ్రీబడి విల్ నో దట్ ఈస్ సంథింగ్ సిమిలర్ ఎఫెక్షన్ మా ఫ్యామిలీలో కూడా ఉంది కదా అని టైప్లో ఫీల్ అవుతారు. కొన్ని సినిమాలు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కొన్ని క్యారెక్టర్స్ కానీ ఆ ఎమోషన్ కానీ క్యారీ అవుతుంటాయి మనతో, ఇంటి దాకా వచ్చేస్తాయి. సో ఇందులో అలాంటి ఎమోషనల్ పార్ట్స్ కానీ కొంచెం, అంటే మీరు అన్నారు అంత పిండకపోవచ్చు బట్ కొన్నిసార్లు పిండుతామని, కంటతడి అయితే పెడతారు ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఎమోషనల్. కంటెంట్ పెట్టడానికి మేము ట్రై చేయలేదండి. ఇట్స్ జస్ట్ ఏ ఫీల్. ఒక చిన్న స్మైల్తోనే సినిమా మొత్తం చూస్తారు. అక్కడక్కడ ఒక చిన్న టియరింగ్ ఉంటుంది లైట్గా, అట్లాగే ఉంటుంది. కానీ మెమరీస్ వైజ్ ఇట్ విల్ లాస్ట్ బికాస్ ద క్యారెక్టర్స్ పోర్ట్రే చేసిన విధానం కానీ దే షార్టెడ్ ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని కానీ అది ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాకా మనకి చూడండి డెఫినెట్గా ఇట్ బి ఏ మెమరబుల్ ఫిల్మ్. డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత కొడుకైతే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసో లేకపోతే ఒక చిన్న మాట్లాడాలనిపిస్తుంది. మీరు కూడా మొన్న చేశారు టీజర్ లాంచ్కి. ఈ రియల్ ఫాదరు ఇవి పక్కన పెడితే రియల్ ఫాదర్ విషయానికి వస్తే మీరు మొన్న టీజర్ లాంచ్కి ఫోన్ చేశారు మీరు అందరితో. చాలా ఎమోషనల్గా అనిపించింది. మీరు తక్కువ మాట్లాడి ఆయన కూడా కొంచెం అంటే ఎక్కువ మీరు ఎక్స్పోజ్ అవ్వట్లేదు కానీ లోపల చాలా లవ్ ఉంది మీ ఇద్దరికి. అండ్ ఇంకోటి చాలామందికి తెలియదు ఏంటంటే మీరు ఆ రోజు బయట తెలిసింది ఏంటంటే మీ నాన్నగారు మంచి బిజినెస్, ట్రాన్స్పోర్ట్, లైక్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా సంథింగ్. ఇప్పుడు మీరు కూడా చెప్పారు చాలా మంచి పొజిషన్లో ఉంది ఆ కంపెనీ కూడా. సో ఆ బిజినెస్ గురించి కూడా చాలా మంది తెలియదు. మొన్న మీరు మాట్లాడినప్పుడే మీ నాన్నగారి గురించి కానీ మీ బిజినెస్ గురించి కానీ తెలిసింది. ఆయన ట్రాన్స్పోర్ట్ కాదు, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట.
యా ఈజ్ వర్క్ వెరీ హార్డ్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఈ ఇండస్ట్రీలో పెస్టిసైడ్స్ అండ్ సెక్స్ ఇండస్ట్రీలో. ఐ థింక్ ఆయనకున్న రెస్పెక్ట్ ఆ ఇండస్ట్రీలో ఇట్స్ లైక్ కృష్ణ గారు ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా ఆ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఆయనకి. ఈజ్ లైక్ ఏ పెద్దరాయుడు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అందరూ ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు అండ్ ఈ ట్రైస్ టు సాల్వ్ దెమ్. ఆ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆయన కుదిరినంత వరకు ఈ గివ్స్ ఎ సొల్యూషన్. ఒక అంటే మన సినిమాటిక్ లాంగ్వేజ్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక. యా అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు కొద్దిగా నేననే కాదు మన తెలుగు ఫ్యామిలీస్లో అంటే అంత ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఉండదు. అదే జేసీకి ఇలా చూసుకున్నాం నవ్వుకున్నాం అంటే తెలిసి ఇద్దరం ఇష్టపడుతున్నామని. ఓ ఎఫర్ట్ పెట్టి ఫిజికల్గా వెళ్ళి హాగ్ చేసుకునేది లేకపోతే ఐ లవ్ యూ చెప్పేది ఎవ్రీడే అట్లాంటివి చాలా రేరు. ఎస్పెషల్లీ మా నాన్నగారి నా మధ్యలో అయితే అసలు అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. కాబట్టి వీ నో ఈచ్ అదర్, వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అలాట్. కొద్దిగా ఏమైనా ఉందంటే ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో వచ్చేప్పటికి కొద్దిగా ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వచ్చి చెప్పుకోవడం అని కానీ హగ్ చేసుకోవడం అని కానీ ఉంటుంది, కానీ ఫాదర్ అండ్ సన్కి చాలా తక్కువ. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. ఈ సినిమా చేసేటప్పుడు అసలు ఈ క్యారెక్టర్ అప్రోచ్ అయ్యేటప్పుడు అసలు ఏంటి మన లైఫ్లో ఎప్పుడైనా మా నాన్న హగ్ చేసుకున్నానా అని గుర్తించుకుంటే ఎప్పుడూ లేదు. సో యా మేబీ ఈ సినిమా చూసిన తర్వాత కొద్ది ఇన్స్పిరేషన్ ఉంటుందేమో వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు మీరు ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నట్టు టీజర్ లాంచ్ టైంలో నాన్నగారు ఎప్పుడైతే వెలురని ఇష్టం అన్నట్టు. సో వచ్చాక ఎప్పుడైనా మీ సినిమాలు చూసినప్పుడు ఏదైనా మీ సినిమా చూసి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చింది కానీ ఇది ఈ సినిమా చాలా బాగా చేసేవారు అని చెప్పింది ఏదైనా ఉందా, ఏదైనా సందర్భం? అసలు ఇప్పుడు లేదు. కలిసి చూసారా పోనీ కనీసం? 1-2 సినిమాలు ఏదో చూసినట్టు, ఒక్క సినిమా చూసినట్టు. ఓకే. ఆయన సినిమాలు కూడా ఎక్కలేదు చూడరు. మీవి కూడా చూడరా ఎక్కువ? నావి కూడా ఎప్పుడో ఓటీటీలో వస్తే చూస్తారు, కానీ అప్పుడప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. ఓకే. మేబీ ఆయన హిట్ కీప్స్ ట్రావెలింగ్ విజయవాడ ఇటు బిజీ షెడ్యూల్లో మేబీ నేను మార్నింగ్ షోకి వెళ్తాను కదా, ఆయన మేబీ ఈవినింగ్ షో లేకపోతే సెకండ్ షోకి అలా వెళ్తూ ఉంటారు. బట్ ఈజ్ వాచింగ్ మై ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ అండ్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ ఎ వే ఆల్సో. కాకపోతే ఎక్స్ప్రెస్ చేయరు, ఒపీనియన్ చెప్పరు. నాకు అర్థమైపోతుంది అది ఆయనకి నచ్చిందా లేదా అనేది. ఆయన వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ అర్థమైపోయింది నాకు. ఆయన పలానా ఫోన్ చేశారు, అది బాగుందంట, బాగుందంట, అది చూస్తున్నారంట అని చెప్పి. బేసిక్గా ఆయన చెప్పాల్సింది వాళ్ళు ఎవరో చెప్పారని చెప్తారు, అది చెప్పుండొచ్చు, బట్ ఇన్ ఎ వే హీ టెల్స్. అండ్ మీ కెరియర్ పరంగా చూసుకుంటే మీకు బెస్ట్ క్రిటిక్ ఎవరండి? మీ ఫ్యామిలీ నుంచి కానీ లైక్ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ సినిమాలు జెన్యున్గా మీకు బాగోకపోతే బాగాలేదని, బాగుంటే బాగుందని, లేకపోతే ఏమేమి బాగున్నాయి, ఆ డిస్కషన్ ఎలా ఉంటుంది? వైఫ్, ఫ్రెండ్స్, ఇప్పుడు మా పెద్ద అబ్బాయి కూడా. అవునా? చెప్పేస్తారా? చెప్పేస్తాడు. అతనికి సినిమా నాలెడ్జ్ ఆ ఏజ్లో నాకైతే అంత లేదు, కానీ ప్రస్తుతానికి అయితే నాకంటే ఎక్కువే ఉంది ఆ ఏజ్లో ఉన్నప్పుడు దానికన్నా. తను ఎవ్రీడే మార్నింగ్ షో వెళ్తాడు, 2-3 సార్లు చూసేస్తాడు అన్ని సినిమాలు. మార్నింగ్ షో ఇక్కడ ఆ సింగిల్ థియేటర్ అన్ని చోట్లకి వెళ్ళిపోతాడు. మంచి మూవీ బఫ్ అయితే. యా అదే ఏఎంబీలో కూడా కనిపించారు, సినిమాలకి ఎక్కువ కనిపిస్తుంటారు. అతన్ని ఇంకా సినిమా రిలీజ్ అవుతుంటే ఫోన్ చేసి మా మేనేజర్ని అందరినీ టికెట్లు చంపుతూ ఉంటాడు. మా మేనేజర్లు వచ్చి సార్ ఇప్పుడు ఆల్రెడీ నీ టికెట్లు ఇచ్చాను సార్, ఇంకా కావాలంటున్నాడు అని చెప్పి గోల్ పెడుతూ ఉంటారు. సో మూవీస్ అయితే వాడు నరాల్లో ఈ మూవీస్ అయితే ఉంది ప్రస్తుతానికి. చూద్దాం. ఎప్పుడైనా మీరు అదే ఒక 2-3 ఇయర్స్లో అన్నారు, 3-4 ఇయర్స్ అన్నారు ఐ థింక్. యా ఈ లోపే వచ్చేస్తారా? యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇచ్చేసాడు. యా ఆయన వచ్చాడు, బట్ వీ హ్యావ్ టు సీ ద రైట్ ఫిల్మ్ అండ్ రైట్ అన్నీ ఉంటాయి కదా, చెక్ చేసుకొని. ప్లస్ మీ మీడియా వాళ్ళని కూడా బాగా మాట్లాడతాడు లేదా కూడా చూసుకోవాలి కదా. ఇఫ్ ఈస్ గాట్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ టు, బికాస్ ఒకప్పుడు లేదండి, ఇప్పుడు ఒకప్పుడు లాంచ్ చేసేటప్పుడు మహేష్ బిఫోర్ ఎవరైనా వస్తున్నప్పుడు, లేకపోతే ఈవెన్ ఎన్టీఆర్ వీళ్ళందరూ వస్తున్నప్పుడు, అప్పుడంతా లైవ్ టీవీలో అలా కెమెరా పెట్టేసి ఇప్పుడు క్వశ్చన్ అడిగి కరెంట్ అఫైర్స్ మీద టాపిక్ పెట్టి, ఇప్పుడు మొన్న ఎవరో ఇండస్ట్రీలో ఎవరో తిట్టారు, ఇప్పుడు మీరు ఏమంటారు అన్నప్పుడు వాడు రెచ్చిపోయి మాట్లాడారు, లేకపోతే హీ హ్యాస్ టు నో హౌ టు డీల్. యా అది రాంగ్గా వెళ్ళకూడదు. సో అది విత్ ఏజ్ వస్తుందని నా ఫీలింగ్. బట్ 3-4 ఇయర్స్లో అయితే విల్ సీ. ఒక మంచి స్క్రిప్ట్ ఉందంటే కనుక విల్ ట్రై టు. ఆపగలుగుతున్నారా కొన్ని రోజులు? మీరు మొన్న అన్నారు ఇంకా అసలు ఇప్పుడు ఎవ్రీ ఫిల్మ్ వచ్చినప్పుడు నా ఫిల్మ్లో చిన్న క్యారెక్టర్ చేస్తుంటారు, నా ఫిల్మ్లో చిన్న క్యారెక్టర్ ఏంటారు, నాకు అలవాటు వద్దు కదా అని. వద్దు బాబు నీకు ఆ టైం అయిపోయింది, కావాలంటే ఇంకో చేసుకో వేరే సపరేట్గా అని చెప్తూ ఉంటాను. సార్ మీ కెరియర్ విషయంకి వస్తే SMS నుంచి ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో వరకు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కొన్ని నన్ను దోచుకుంది వేటే కానీ, సమూహమే కానీ, కొన్ని భలే మంచి రోజు, ఇవి మంచి బాగా పర్ఫామ్ చేస్తాయి, డీసెంట్ ఫిలిం.
బట్ కొన్ని బాగా డిసప్పాయింట్ కూడా చేశాయి మీ సినిమాలు. సో మీకు ఎప్పుడైనా మీ కెరియర్ చూసుకుంటే ఎప్పుడైనా అలా లో పీరియడ్లో ఈ సినిమా అనవసరంగా చేశాను, లేదంటే ఇది చేయకుండా ఉండాల్సింది అని ఎప్పుడైనా అనిపించిందా? డిసప్పాయింట్ చేశాం కదా ఆడియన్స్ని. అలా ఏం లేదు సార్, ఇట్స్ జస్ట్ దట్ ఇప్పటికీ నేను ఇప్పుడు చేసిన అంటే కంటెంట్ అనాలిసిస్ లైక్ అదే చెప్తున్నాను. ఇప్పుడు మనకి కొన్ని సినిమాలు ఎందుకు సరిగా అవ్వలేదని ఒక క్రాస్ చెక్ చేసుకుంటాం. ఆ సినిమా చాలా నేర్పిస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే చేయకుండా ఉండాల్సింది అన్నది అయితే ఇప్పుడు దాకా ఏ సినిమా లేదు ప్రస్తుతానికి. ఏదైనా ఉంది అలా రిగ్రెట్ అనేవి ఉండదు ఇంకా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. అసలు రిగ్రెట్ లేదేం లేదు. అంటే ఎవ్రీథింగ్ అంటే నాకు మన ఫెయిల్యూర్సే బాగా నేర్పిస్తాయి సార్ మనకి. సో మనం ఎక్కువ నేర్చుకునేది ఫెయిల్యూర్స్లోంచే. దట్స్ వెన్ యూ నో వాట్ ఈస్ ఏం మిస్ అవుతున్నాం ఏది ఇది అనేది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఆఫ్ పలానా సినిమా చేయకుండా ఉండాల్సిన అలాంటి రిగ్రెట్స్ అయితే ఏ సినిమా లేదు. ఇట్స్ జస్ట్ దట్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు మన అడిగే క్వశ్చన్ మూవింగ్ ఫార్వర్డ్ ఎలాంటి సినిమాలు చేయకూడదు అనుకుంటే దెన్ ఐ నో, బికాస్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ సర్టన్ ఫిల్మ్స్ కాబట్టి. ఇప్పుడు అలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు లైక్ మీరు బాగా ఎఫర్ట్స్ పెట్టి బాగా కష్టపడిన సినిమాలు ఏమో పర్ఫామ్ చేయలేదు. లైక్ మీరు ఇప్పుడు నేను సమ్మోహనమే కానీ లైక్ కొన్ని సినిమాలు డీసెంట్గా పర్ఫామ్ చేశాయి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన సినిమా. బట్ ఇలాంటి ఇప్పుడు హరోం ఉంది ఎగ్జాంపుల్, మీరు బాగా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా లార్జ్ స్కేల్లో చేశారు. సో అది వర్కౌట్ ఇలా అంత అనుకున్నంత రీచ్ అవ్వలేదు. సో ఆ సినిమాకి సంబంధించి అంటే నాకు అనుకున్నంత రీచ్ అవ్వలేదని నేను యాక్సెప్ట్ చేయను. బట్ ఐ ఫీల్ ఇప్పుడు మీరు సమ్మోహనం చెప్తున్నారు, సమ్మోహనం కన్నా IMDb రేటింగ్స్ అది ఎక్కువ ఉంది. ఓకే, మరి ఎందుకని? సో వీ కెనాట్ కంపేర్ ఎవ్రీథింగ్ విత్ ఓకే కమర్షియల్ సక్సెస్ ఎంత అయింది, థియేట్రికల్ కమర్షియల్ సక్సెస్ ఎంత అనేది. ఇప్పుడు OTT కమర్షియల్ సక్సెస్ కూడా అది కూడా చూడాలి కదా. ఎంతమంది చూస్తే ఎంతమందికి నచ్చింది అనేది అది ఇంపార్టెంట్ కదా. కొన్ని హెవీ బడ్జెట్స్తో షూట్ చేసి ఉండొచ్చు, బడ్జెట్స్ హెవీ బడ్జెట్స్ షూట్ చేసి ఉండొచ్చు. అది ప్రొడ్యూసర్కి వర్కౌట్ అయినా ఆడియన్స్కి వర్కౌట్ అయిన సినిమా అనేది. ప్రొడ్యూసర్కి సర్టన్ స్టేజ్, బికాస్ ఎవ్రీథింగ్ నీడ్స్ ఎక్స్పీరియన్స్. లైక్ ద యాక్టర్ మంచిగా పర్ఫామ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఎలా కావాలో ప్రొడ్యూసర్కి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. హౌ టు మార్కెట్ ఎ ఫిలిం, హౌ టు ప్రజెంట్ ఎ ఫిలిం, హౌ టు కంట్రోల్ ద బడ్జెట్, ఇవన్నీ ఎక్స్పీరియన్సే. అండ్ ఆ ప్రొడ్యూసరు హీస్ గాట్ ద ఫండ్స్ టు డూ ఇట్. బట్ ఏంటంటే 1 or 2 ఫిల్మ్స్ ఓల్డే కదా, మేబీ నెక్స్ట్ ఫిల్మ్స్కి ఇంకా బెటర్ అవుతారు. లైక్ యాక్టర్ ఎలా గ్రో అవుతారు, ప్రొడ్యూసర్ గ్రో అవుతారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ ఫర్ ద ఆడియన్స్. మీ క్యారెక్టర్స్ చూసుకుంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఎవ్వరు ప్రజెంట్ చేయని విధంగా జ్ఞానశేఖర్ ప్రజెంట్ చేశారు ఆ సినిమాలో. లైక్ ఒక మాసీ హీరోగా అసలు ది బెస్ట్ ఇచ్చారు మీకు. సో ఇప్పుడు మళ్ళీ మీ కాంబో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆ సినిమా తర్వాత? ఎందుకంటే చాలా మందికి మిమ్మల్ని ఆ రేంజ్లో అసలు చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ థియేటర్కి వచ్చే ఒక వావ్ ఫ్యాక్టర్ అనిపించింది. సో మళ్ళీ మీ కాంబో ఉండొచ్చా? ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయి తన దగ్గర? ఇంకేమైనా అది ఉన్నాయని చెప్పి అన్నాడు. హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ అండ్ నరేట్ ద కంప్లీట్ వర్షన్. డెఫినెట్గా వీ కెన్ డూ. ఏమన్నా తన దగ్గర ఒక మేబీ నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు వీ ఆల్రెడీ నో వాట్ ఆర్ హిస్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ హీ నోస్ మై స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో దెన్ వీ కెన్ డూ ఇంకా బెటర్ ప్రొడక్ట్ అని చెప్పి అనుకుంటున్నాం. సార్ ఇండస్ట్రీలో అందరు కానీ సర్కిల్స్లో కానీ మాట్లాడుకునేది ఎక్కువ డైట్ గురించి మాట్లాడుకుంటారు. ఆ డైట్ అనే విషయం వస్తే ఫస్ట్ మీరే గుర్తొస్తారు అందరికీ, మీ ఫ్యామిలీ కానీ ఇండస్ట్రీలో చాలామంది కానీ. మీరు తీసుకునే డైట్ కానీ నాకు లాంగ్ బ్యాక్ మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు రైస్ ఎప్పుడో మానేశాను, ఓన్లీ చపాతీ తింటాను అని చెప్పినట్టు గుర్తు. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారా? డైట్ విషయంలో ఎలా ఉంటుంది అసలు? రైస్ చపాతీ ఆల్మోస్ట్ ఒకటే సార్. ఇట్స్ జస్ట్ దట్ పోర్షన్ కంట్రోల్. రైస్ ఎంత తింటున్నావు అంటే ఎంత పోర్షన్, చపాతీ తింటున్నావు ఎంత చపాతీ, ఎన్ని చపాతీలు తింటున్నావు, ఎంత సైజు అనేది ఇంపార్టెంట్. పోర్షన్ బోత్ ఆర్ కార్బ్సే. అంటే లాంగ్ బ్యాక్ నాకు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు. అదే నేను కట్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఏంటి పర్పస్ అనేది చూడాలి. ఓకే, అప్పుడు మనం బాడీ షాట్స్ ఉన్నప్పుడు కార్బ్స్ కట్ చేసానా ఏంటి అనేది అది మారుతూ ఉంటుంది కదా. ఓకే, కానీ రైస్ రెండు బోత్ ఆర్ కార్బ్స్. అది కాకపోతే రైస్ అనేది సింపుల్ కార్బ్స్, ఇది కాంప్లెక్స్ కార్బ్స్, అంతే తేడా. కార్బ్స్ అనేది కావాలి కానీ పోర్షన్ కంట్రోల్ ఉండాలి. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే అందరికీ మీరే గుర్తుకొస్తారు డైట్ అన్న మెయింటెనెన్స్ అన్న ఫిజిక్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఐ థింక్ 40+ మీరు, బట్ ఇంకా 30 లాగే కనిపిస్తుంటారు. సో అందుకనే అంటున్నా ఇప్పుడు అందరికీ అది ఉంటుంది డైట్ మెయింటైన్ చేయాలని సంథింగ్. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా మీలాగా మెయింటైన్ చేయాలన్నా లేదా సంథింగ్ డైట్ గురించి ఏదైనా స్పెషల్ డైట్ గురించి వాళ్ళు మెయింటైన్ చేయలేరు సార్. ఇప్పుడు ఏంటంటే పలానావాడు ఉంది నేను కూడా అలా చేయాలి అంటే అది కరెక్ట్ కాదు. అది అసలు ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ యువర్ గోల్ రైట్. మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు, వాడికి ఉందని మీకు కావాలనుకుంటే అది రాదు. ఓకే,
అది అంటే మీరు సిక్స్ ప్యాక్ వీటికి మీరు చేసే డైట్ వేరే ఉంటుంది, నార్మల్ డైట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు అందరూ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ వచ్చింది అదే నేను అందరికీ, అందరిలో స్టార్ట్ వాట్ అయింది. ఈస్ ది పర్పస్, వై డూ యూ వాంట్ ఏ నార్మల్ డైట్? ఎందుకు? నీ హెల్త్ కోసం. వీ ఫిగర్ అవుట్ దట్ గోల్, అప్పుడు మీరు అన్నీ మీరు సంపాదించేస్తారు. ఓకే లేకపోతే మనం ఏంటంటే ఇప్పుడు నేను డైట్ చెప్పాను అనుకోండి, ఆ డైట్ వాళ్ళు చేయలేరు. ఓకే వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళ పర్పస్ కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉందంటే ఏ డైట్ అయినా చేసేస్తారు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్, అన్నిటికన్నా ముఖ్యంగా మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. మైండ్ సెట్ ఉంటే ఇప్పుడు జనాలు ఏంటంటే ఇప్పుడు నేను డైటు ఇంతే అన్నం తినాలి, ఇంత చికెన్ తినాలి, ఓకే 6 పూటలు తినాలి, ఓకే 8 గంటలు పడుకోవాలి, గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్పాను, వాళ్ళు చేసేలేరు. అంతే కదా. అన్నిటికన్నా ముఖ్యంగా మైండ్ సెట్ కావాలి. మైండ్ సెట్ ఏంటంటే ఎందుకు నీకు ఇవన్నీ చేయాలి, ఓకే అది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ చేయగలరు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి ఆ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి ఇవన్నీ చేయడానికి. పర్పస్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఇండస్ట్రీలో హీరోలకి ఎవరికైనా ఇప్పుడు సలహాలు ఇస్తుంటారా? మీ యంగ్ హీరోలకి, కోస్టార్స్కి ఎవరికైనా అలా అడుగుతుంటారా? ఫస్ట్ టాపిక్ వచ్చారంటే ఇది అడుగుతారు. అవునా? 90%. మీరు ఇప్పుడు ఎవరెవరు అడిగారు నా పేర్లు అడగదు, నేను చెప్పలేను. మ్యాక్సిమం ఉంటుంది ఇంకా. యా ఓకే నాకు తెలిసి ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ టాపిక్ కానీ, మధ్యలో టాపిక్ కానీ, లాస్ట్ టాపిక్ కానీ ఈ టాపిక్ ఉంటుంది. ఏం చేయాలి, ఇదేంటి, ఇది చేస్తున్నావు, ఏం చేస్తావు నువ్వు. సార్ మీరు మధ్యలో బాలీవుడ్కి వెళ్ళి విలన్గా చేశారు బాగీలో, తర్వాత ఈ తెలుగులో అలాంటి రోల్స్ రాలేదా? లేకపోతే ఇక్కడ టాలీవుడ్లో మీకు చేసే ఉద్దేశం లేదా యాజ్ అ విలన్గా? ఇప్పుడు మధ్యలో ఒక టర్న్ తీసుకోవాలని సంథింగ్ ఏదో ఎక్స్పెరిమెంట్? లేదండి, ఎందుకు? విలన్ అయితే విలన్ కన్నా మనకి హీరో అంటే బాగా మీకు అప్రిషియేషన్ వచ్చింది కదా, సూపర్. అది మనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ మనకి హీరోగా ఛాన్స్ వస్తున్నప్పుడు ఎందుకు చేయడం? ఓకే అంటే బేసికలీ యూ గాట్ టు సాటిస్ఫై యువర్ ఈగో ఆల్సో. మనం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ ఫస్ట్ మనం ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవుతాం, సినిమాని చూసి ఇన్స్పైర్ అవుతాం. సో అప్పుడు మనం ఒక యాక్టర్ అవ్వడానికి కారణమే హీరోలు కదా. ఎవరు విలన్ అవుదామని సినిమా ఇండస్ట్రీకి రారు. ఒక హీరోని చూసి ఇన్స్పిరేషన్ వస్తుంది, దెన్ దే ఫీల్ ఓకే యాక్టరింగ్ కూడా విలన్గా యాక్టింగ్ చేసినా సరే మంచి పేరు వస్తుంది అన్న నెక్స్ట్ థాట్ వచ్చి అప్పుడు వస్తుంది. రైట్ నో అయితే అంటే ఐ డోంట్ వాంట్ టు, ఫ్రాంక్లీ చెప్పండి, నాకు యాక్టరింగ్ ఏదైనా ఓకే కానీ, విలన్గా చేసిన హీరో కానీ, బట్ నేను విలన్గా చేద్దాం అనుకున్నప్పుడు వేరే ఇండస్ట్రీ నుంచి ఫోన్లో వస్తుంది తెగ. ఐ డోంట్ వాంట్ టు, బికాజ్ 90% నేను చేయను అది. ఓకే బేసికలీ ఏంటంటే హీరో రోల్ గొప్పగా ఉంటుందా, విలన్ రోల్ గొప్పగా ఉంటుందా సార్? హీరోకే ఎక్కువ స్కోప్ ఉంటుంది పర్ఫార్మెన్స్కి. సో ఎక్కడో చిన్న రోల్ ఉండి మీరు మంచి రోల్ మీరు చేయండి అంటే మనం ఎలా చేయలేం కదా. వచ్చాయి సార్ ఏమైనా ఆఫర్లు ఆ బాగీ తర్వాత తెలుగు నుంచి? వచ్చినాయి, తెలుగు అండ్ తమిళ్లో వచ్చినాయి, హిందీలో వచ్చినాయి, అన్ని చోట్ల వచ్చినాయి. మీరు రిజెక్ట్ చేశారు ఇంకా? నన్ను అడగద్దు వేరే ఏ సినిమాలని, ఆ ఫ్యాన్స్ గోల్ చేస్తారు. సో బట్ ఐ డూ, ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ డూయింగ్ ఇట్. రైట్ నో నాకు హీరోగా వచ్చే స్టోరీసే ఎక్సైట్మెంట్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే విలన్గా వచ్చినాయి ఏదో మనం ఫైట్ చేయగలం, దీన్ని చేయగలం అంటే కరెక్ట్ కాదు కదా. సార్ నేను కృష్ణ గారు చనిపోయినప్పుడు ఒక వీడియో చూసాను సోషల్ మీడియాలో, అది అందరికీ ఒక హార్ట్ టచింగ్ అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ మూమెంట్. లైక్ లంచ్కి ఎప్పుడు వచ్చినప్పుడు మీరు అందరూ బాయ్ చెప్తే ఆయన కార్లో నుంచి టాటా చెప్తారు, ఆ వీడియో బయటకు వచ్చింది. అదొక బెస్ట్ మూమెంట్ అనిపించింది నాకు. అది ఎవరు క్యాప్చర్ చేస్తారు? ఆ మూమెంట్ గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా? అంటే మీరు బాయ్ చెప్తున్నట్టు, ఆయన బాయ్ చెప్తున్నట్టు ఎమోషనల్ వీడియో ఫ్యాన్స్కి అది. అవునా? అంటే నాకు ఎవరు తీసారో నాకు తెలియదండి, ఆ వీడియో కూడా తెలియదు. కాకపోతే ఎవ్రీ టైమ్ హీఈస్ లైక్ ఎ కిడ్. ఓకే కృష్ణ గారు మనం ఎప్పుడైనా సరే పిల్లలు ఏదైనా రిక్షా ఎక్కినట్టు ఇలా చెప్తాం బాయ్ అన్నా అని చెప్తారు కదా, ఆయన కార్లో కూర్చొని గ్లాస్ దించి ఇలా చెప్తారు అందరికీ ఎవ్రీ టైం. అది నాకనే కాదు, అందరూ అక్కడ ఉన్న అందరికీ. దట్ ఈస్ ద వే హీ సేస్ బాయ్. సో మరి ఏ వీడియో చూసారో ఎగ్జాక్ట్గా వెరీ కామన్ థింగ్. చాలా బాగా అనిపించింది. మీరు అందరు లైన్గా ఉంటారు, ఫ్యామిలీ అంతా బయట, ఆయన కార్లో నుంచి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఆయన మీకు ఆయనకు బాయ్ చెప్పడం, ఆయన బాయ్ చెప్పడం అది రెగ్యులర్గా అవుతుందండి, ఎవ్రీడే అవుతుంది. ఓకే క్యాప్చర్ చేస్తారు ఆ మూమెంట్ అనిపించింది. ఐ మీన్ అది బాగా చాలా ఉండి ఉంటాయి అలా షూర్గా మీరు చూసింది. ఆయన వచ్చినప్పుడల్లా అంటే ఇట్లాంటి మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటారండి ఆయన, కానీ మీ ఫ్యామిలీస్లో ఎవరికి ఇంట్రెస్ట్? అది కొన్నిసార్లే కుదురుతుంది. మంజులా గారు ఎక్కువ క్యాప్చర్ చేస్తారు. ఓహో షీఈ్ ఆల్వేస్ హ్యాస్ ఎ కెమెరా అండ్ షీ వాంట్స్ టు టేక్ ఫ్యామిలీ మూమెంట్స్ కొద్దిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ ఆవిడే ఎక్కువ చేస్తారు అందరికన్నా. సార్ రీసెంట్గా సుకుమార్ గారికి మీరు ఒక మెసేజ్ పెట్టారు. నాకు సుకుమార్ గారిలో బాగా నచ్చిన విషయం అది, ఆయన ఎన్ని నెంబర్లు మార్చినా వాళ్ళ నాన్నగారు డీపీ కామన్, ఆయనది పెట్టుకోరు, వాళ్ళ కిడ్స్ది ఎవరిది పెట్టుకోరు, ఎప్పుడు వాళ్ళ నాన్నగారి అదే పిక్చర్ ఉంటుంది ఎన్ని నెంబర్స్ చేంజ్ చేసినా.
నేను ఎప్పటి నుంచో అది అనుకుంటా ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ, మీరు అది బయట పెట్టారు ఒకసారిగా వైరల్ అయింది అది, ఆయన ఇంత ఎమోషనల్. బట్ ఆయనకు చాలా ఇష్టం, నాన్న అంటే పిచ్చి ఆయనకి. అండ్ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఊర్లో కూడా చాలా చేశారు. అదే ఇప్పటికీ డీపీ ఎన్ని నెంబర్లు మార్చినా అదే డీపీ ఉంటుంది. యా అంటే ఎండ్ ఆఫ్ ది డే ఈ సినిమా చేయడానికి కారణం కూడా అదే. నాన్న అంటే ఇష్టపడిన వ్యక్తి ఎవరు ఉంటారు, కొందరు చూపించగలుగుతారు, కొందరు చూపించలేకపోవచ్చు, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. అంటే ఇట్ వాజ్ అ నైస్ మూమెంట్. అంటే నేను టీజర్ పంపించినప్పుడు దెన్ ఆయన రిప్లైలో ఒక స్క్రీన్ షాట్ తీసి ఈ ఎక్స్ప్రెషన్ ఎంత సెటిల్గా ఉందో అంత ఎక్స్ప్రెసివ్గా ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఓకే. అప్పుడు నేను పైన డీపీ చూస్తే ఆయన నాన్నగారు ఉంది. అప్పుడు నేను ఐ టోల్డ్ హిమ్, ఇప్పుడు డీపీలో మీ నాన్నగారు ఫోటో పెట్టారు, మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది కదా, ఈ సినిమాలో ఈ కుర్రోడు కథ కూడా అదే, వాళ్ళ నాన్న అంటే అంత ప్రేమ అని. ఇట్స్ అ కోఇన్సిడెన్స్. నేను నాన్నగారి సినిమా చేయడం, ఆయన డీపీలో అది ఉండడం, ఆయన అప్రిషియేట్ చేయడం, అండ్ ఐ నోటీస్ ఇట్ అండ్ సేయింగ్ ఇట్, అందుకని అది కొద్ది వైరల్ వెళ్ళింది. పైగా ఆయన నాన్నకు ప్రేమతోనే సినిమా, ఎమోషనల్ సినిమా కూడా తీసాను. అవును అవును. రీసెంట్గా కలిసినట్టు ఉన్నారు సుకుమార్ గారిని, ఏమన్నారు కాన్వర్జేషన్ ఎలా జరిగింది, ఏమన్నారు మీ సినిమా గురించి కానీ మీ గురించి కానీ? అదే ఆయన చాలా బాగుంది, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పి అన్నాడు. ఆయన ఈ సైడ్ ఈ వాంట్స్ టు సీ ద ఫిల్మ్. ఓకే. మరి నేను అన్నాను, మీరు ఇంత బిజీగా ఉన్నారు, అప్ అండ్ డౌన్ షూటింగ్ చేస్తున్నారు, కాకినాడ ఇక్కడ పుష్ప షూట్లోకి వెళ్ళినప్పుడు యా చూస్తా అన్నారు, ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ అని చెప్పి. ఓకే. సెట్లోకి వెళ్ళారు కదా, ఏమన్నా చూసారండి పుష్పకి సంబంధించి ఏమన్నా చూడడం జరిగిందా? లేదు, మామూలుగా కలిసాను, యా జస్ట్ బన్నీని కూడా కలిసాను. బట్ యా సార్ ఎక్కువ నేను చెప్పడానికి వీలు లేదు. అదే ఏమన్నా రివీల్ చేస్తారేమో, ఏమైనా పడను కదా. సార్ మహేష్ గారి విషయంకి వస్తే ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేటట్టు లేవు SSMB 29 గురించి. మీరేమన్నా లీక్ చేస్తారా సుధీర్ బాబు లీక్స్ లాగా ఏమన్నా, లైక్ ఎలా ఉండబోతుంది లుక్స్ గట్టా అంతా? ఎందుకంటే ఆయన మొన్న అంబానీ గారి వెడ్డింగ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా వైరల్ అయ్యారు ఆయన వన్ డే అంతా ఆ లుక్తో. ఆ లుక్ గురించి గట్టా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు లుక్ అంతా బట్ ట్రెండింగ్లో ఉంది. అదే ఐ విష్ ఐ కెన్ టెల్ యూ, బట్ ఐ కాంట్. నా దగ్గర కూడా అంత ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మీ ఆల్రెడీ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. అంటే ఏమైనా తెలుసా అండి లుక్ గురించి గట్టా, ఏమైనా మాట్లాడుకుంటారా రీసెంట్ టైమ్స్లో? గురించి నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంకా ఫైనల్ చేసినట్లేరు, యాజ్ ఫార్ యాజ్ వాట్ ఐ హర్డ్. ఓకే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏదైనా ఒక యాక్టర్ని ఎప్పుడైనా ఒక డైరెక్టర్ మొత్తం పెంచండి, గడ్డం అంతా పెంచండి, అప్పుడు స్టైలింగ్ చేద్దాం అంటారు. ఓకే. ఆయన ఎంత ఓట్నే పెంచినా సరే ఒక స్టైలిష్గా ఉన్నాడు ఆయన. సో ఫైనల్ లుక్ మేబీ దే విల్ కమ్ బిఫోర్ ద షూట్కి వెళ్ళే బిఫోర్. ఇప్పుడు అంబానీ గారి వెడ్డింగ్లో ఆ రోజంతా ఆ లుక్తో వైరల్ అయ్యారు, ఆయన హాట్ టాపిక్ అయ్యారు సోషల్ మీడియా అదంతా. సో అలాంటి టైప్లో ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇస్తారా మీరు, మెసేజ్ చేయడం కానీ కాల్ చేసి చెప్పడం కానీ? లుక్ వైజ్ చెప్తాం ఇప్పుడు కలిసిన ఆయన అలా చెప్పిన వెంటనే ఆయన పడిపోయే రకం కూడా కాదు, విల్ టేక్ ఇట్ వెరీ ఈజీ. కొంచెం ఆడబట్టిస్తుంటారు కదా సార్ ఆయన, మిమ్మల్ని ఏమన్నా ఉంటుంది అలాగే కొంచెం? నన్ను కూడా కొంచెం చలాకీతనం అది ఉంటాయి కదా, కొంచెం పంచులు వేస్తుంటారు ఆయన, ఎస్పెషల్లీ చిన్న చిన్న. నన్ను కూడా ఉంటుంది, కూడా ఉంటే అందరి మీద ఉంటుంది కొద్దిగా. పలానా అంటూ ఉండదు, ఆ రోజు మూడు ఎవరి మీద ఉందో వాళ్ళ మీద. మీకు పడుతుంటాయి ఎప్పుడన్నా లంచ్ టైంలో గట్రా? అదే నాకు తక్కువే, బట్ మీరు చెప్తుంటే నా ఎక్కడెక్కడ పంచి వేసాడా అని చెప్పి అనిపిస్తుంది. ఇది జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్. అదే ఫన్నీ వేలో అందరినీ ఆట పట్టిస్తారు సార్. మీ కెరియర్ వైజ్ చూస్తే మీ క్యారెక్టర్స్ కానీ మీ సినిమాలు కానీ మహేష్ గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటివరకు టిల్ నౌ మీకు? అంటే మీ వర్క్ని బాగా అప్రిషియేట్ చేస్తారు, ఇష్టపడతారు, చాలాసార్లు చెప్పారు ఆయన. బట్ స్పెషల్గా మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి టిల్ నౌ? అంటే మహేష్ ఈజ్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ జనరల్గా. ఇప్పుడు తన సినిమాల నుంచి కూడా గొప్పగా అనేది ఉండదు కానీ చెప్పడం ఎక్స్ప్రెసివ్గా. బట్ ఐ అండర్స్టాండ్ ఒకటి రెండు సార్లు మంజులతో డిస్కస్ చేసినప్పుడు హీ సెట్ కపుల్ ఆఫ్ వర్డ్స్ లైక్ నాకు తర్వాత మంజులో వచ్చి చెప్పడం, ఓకే, ద బాయ్ మేడ్ ఇట్ ఆన్ హిజ్ ఓన్ అని టైప్లో ఈ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి. స్ట్రైట్గా ఏం చెప్పరు ఇప్పుడు? స్ట్రైట్గా చెప్పాడు, బాగున్నాయి, బాగా చేసావు అన్నీ కూడా చెప్తారు. బట్ ఫర్ మీ వాట్ గేవ్ మీ ఎగ్జైట్మెంట్ వెన్ ఈ సెడ్ విత్ సమ్మన్ ఎల్స్, ఓకే సుధీర్ ఇలా చేశాడు అని చెప్పడం అనేది. యా సో అట్లా ఒక కాంప్లిమెంట్ అని కానీ, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు కొద్ది మంచి రిపోర్ట్ వచ్చినా, కొద్ది టీజర్ బాగా ఎక్సైట్మెంట్ వచ్చినా, సో ఈ కెన్ స్ట్రాంగ్లీ బిలీవ్ సమ్మోన్ అప్పుడు జరిగింది, యూ కెన్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ సినిమా ఆడుతుంది అని అనిపిస్తుంది నాకు, బయట కూడా చెప్తున్నారు అని చెప్పి బిఫోర్ ద రిలీజ్. అండ్ ఈ కాల్ మీ మిడ్ నైట్ ఒక కాల్ చేసి దెన్ ఈ సెడ్ ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయి
అని చెప్పి వస్తే గివింగ్ మీ ఐడియాస్ ఇలా ప్రమోట్ చేయి అలా ప్రమోట్ చేయి అని చెప్పి. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఎ కాంప్లిమెంట్ ఇన్ అ వే. బాగుంది అని చెప్పడం అనేది అది పెద్దగా లేదు. బట్ హీ కాలింగ్ అప్ అండ్ సేయింగ్ అది ఇది ఆడుతుంది, ఇది చూడు, ఇది నువ్వు గో ఆల్ అవుట్ ఫర్ ద ప్రమోషన్స్, ఐఎమ్ గెటింగ్ వెరీ పాజిటివ్ వైబ్స్ అబౌట్ దిస్ ఫిల్మ్ అని చెప్పేది అది వేరు. ఇప్పుడు మీ ఇద్దరికి సంబంధించి బెస్ట్ మూమెంట్ ఏంటండి? ఎప్పుడైనా మీకు ఒక బెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, లైక్ ఆయన మీ షూటింగ్కి వచ్చి రావడం ఎప్పుడైనా వచ్చి ఉంటారా, లేకపోతే ఏదైనా బెస్ట్ మూమెంట్ అంటే టిల్ నో ఇద్దరికి సంబంధించా? ఓకే, మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఆయనతో? ఏమో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అది కొద్దిగా కష్టంగా ఉంది. బట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ మా దగ్గరికి వస్తే మోస్ట్లీ డిస్కషన్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ ఫిట్నెస్ మీద ఉంటుంది. ఓకే, ఆ రెండు టాపిక్స్ ఎక్కువ మేజర్గా. ఓకే, యా, ఇట్స్ మేజర్లీ దట్. ఎవ్రీ మూమెంట్ ఇట్స్ అ నైస్ ఫీలింగ్ అంతే. సార్ లాస్ట్ క్వశ్చన్, రమేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారని విన్నా, ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు తనది లాంచ్ ఎప్పుడు ఉండవచ్చు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి? సూన్ మేబీ ఇయర్లో ఉంటుందేమో అనుకుంటున్నా. అంటే ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది తెలియదు. బట్ ఈస్ బీన్ ట్రైనింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అందరితో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఐ థింక్ ఆ ప్రొడక్షన్ హౌస్ ఆ డైరెక్టర్ అనౌన్స్ చేస్తేనే బెటర్ నాకన్నా కూడా. సో మీ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఒక బంచ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాబోతున్నారు. గౌతమ్ కానీ రమేష్ గారు, మీ అబ్బాయిలు ఇద్దరు నాకు తెలిసి ఇద్దరు యాక్టింగ్ అని అనుకుంటా. ఐ థింక్ అవును అవును, 4-5 మెంబర్స్ హీరోస్ రాబోతున్నారు నెక్స్ట్ జనరేషన్. వస్తారు. అదే మేమే అనుకుంటున్నాం క్రికెట్ టీము మేము కూడా రెడీ చేద్దామని. ఐపీఎల్ టీం లాగా ఘట్టమనేని లేకపోతే సూపర్ స్టార్ ఫ్యామిలీ టీం అని చెప్పేసి ఐపీఎల్లో ఒక టీం తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే ఏం లేదు, ఎండ్ ఆఫ్ ది డే బాగా పర్ఫామ్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఉట్టిన ఏదో ఫ్యామిలీ నుంచి వచ్చామని చెప్పి ఎవరు వెంటనే యాక్సెప్ట్ చేయరు కదా. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మా నాన్న సూపర్ హీరోతో మంచి సూపర్ హిట్ కొట్టాలి, మంచి సక్సెస్ చూడాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.